హాయ్ హలో నమస్తే, నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. నిన్న ఏదైతే ఎపిసోడ్ జరిగిందో ఆల్రెడీ ముందు ఎపిసోడ్లోని మన గోలీ సోడాల్ గేమ్లోని వచ్చి రెడ్ టీం గెలిచారు. ఎవరైతే మాస్ మాధురి టీం ఉందో అది గెలిచింది. అండ్ నిన్న జరిగిన గేమ్స్లో నిన్న ఏదైతే తన స్లిప్పర్స్ గేమ్ జరిగిందో యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, మన వచ్చి సైలెన్సర్ సంజనా టీం గెలుస్తారు. ఎందుకంటే పొడవుగా ఉన్నారు. అక్కడే వాళ్ళు పప్పులో కాల్ వేశారు. మేము పొడుగుగా ఉన్నాం, 6 feet ఉన్నాం, కొట్టేస్తాం, గుద్దేస్తాం, తన్నేస్తాం, అక్కడెక్కడో పెట్టేస్తాం అనుకుంటే అంత వరస్ట్ గా మనం అక్కడ నిఖిల్ గారు ఒక్కలే టచ్ చేశారు. కానీ డెమోన్ మాత్రం బొమ్మ చూపించాడు. నిన్న డెమోన్ బొమ్మ చూపించాడు. గౌరవ్ కూడా బొమ్మ అంటే బొమ్మే. నిన్న అది కూడా పెట్టింది ఎవరైనా ఉన్నారంటే నిఖిల్ వల్ల పాయింట్స్ కలిసాయి. అండ్ రాము అయితే తిరగబడి పడిపోయాడు. ఆడు నాకు నవ్వు వచ్చింది నిన్న. అండ్ వీళ్ళ టీంలో మాత్రం తప్పుమాట నీట్ గా ఒక స్పోర్టివ్ గా చక్కగా ఎక్కడ కాల్ టచ్ చేయాలో ఒక్కరు మిస్ చేయలేదండి. తనూజ ఏటి, దివ్య ఏటి, కళ్యాణ్ ఏటి, ప్రతి ఒక్కరు కూడా చక్కగా 5 ఎవరెవరు వచ్చారో ప్రతి ఒక్కరు యువతల పక్క రమ్య ఉన్ను మన నిఖిలే పెట్టారు. అవతల పక్క 5 ఎవరెవరు ఆడారు, రీతు, తనూజ అండ్ సాయి శ్రీనివాస్ ఒక్కలే మిస్ చేశారు అనుకుంటున్నా తెలిసి. మిగతా వాళ్ళందరూ కూడా పెట్టారు అక్కడ ఎవరైతే ఆడారు. అండ్ నిన్న గేమ్ వాళ్ళు కూడా 2 టాస్కుల దగ్గర లీడింగ్ లో ఉన్న మాస్ మాధురి గారు అండ్ వచ్చి లోవలో ఉంటుంది సంజనా గారు మిగతా విషయంలో కూడా కంటెంట్ ఏం సెట్ చేయలేకపోతున్నారు. ఏదైతే డబ్బులు పోయాయని దానికోసం గేమ్ ఆపేద్దామంటున్నారు. గేమ్ ఆపేయడం మంది కరెక్ట్ కాదు. అక్కడికి మాధురి గారు ఎంత తెలివిగా చెప్తారు, గేమ్ ఆపేసే పరిస్థితి వస్తే బిగ్ బాసే చెప్తాడు కదా, ఇది దొంగల టాస్క్. అండ్ వచ్చి అక్కడ ఏదైతే స్టాల్స్ పంపించారో అది అమ్మి పెట్టి మీ పక్క జనాల్ని, మీ పక్క దొంగల్ని తప్పించుకోవాలని చెప్తే అక్కడ చాలా కాఫీలు తాగి బిస్కెట్లు తినేస్తారు. దొబ్బు తిని ఎక్కడొచ్చి వీళ్ళొచ్చి చాట్లు బాబాజం తినేస్తారు. ఏటైనా బుర్ర పనిచేస్తుందో లేదో నాకు తెలియట్లేదు. గేమ్ ఏంటి, నీకు ఒకటి ఇస్తాం ఎక్కడ మనీ ఉంది, లేకపోతే ఒకటి వస్తాం డబ్బులు ఎంత ఇస్తావు, లేకపోతే ఒక పానీపూరి అలా చెప్పి కాఫీ ఇస్తాం, కాఫీకి ఎంత 10 రూపాయలు ఇస్తావా 50, అలాగ మాట్లాడుకోవచ్చు. నేను ఆ గేమ్ మాత్రం ఈ 2 టీంలు కూడా ఇది టీంలు అట్టర్ ఫ్లాప్ చేస్తారు. ఆ గేమ్ అక్కడ ఎవరికి ఏది రాకుండా పోయింది. అక్కడ బిగ్ బాస్ కూడా దానికోసం నెక్స్ట్ ఈ వీకెండ్ లో హోస్ట్ గారు మాట్లాడతారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే గేమ్లో రీతు గారు ఏవైతే పాయింట్స్ చెప్పి రాముకు అన్నారో ఆ పాయింట్స్ ఏవైతే ఒక్కటి ఆవిడ పాటించారు. ఒక గేమ్ లో ఒక స్ట్రాటజీ ఉండదు, ఉండదు. స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ అంటే ఒక ప్లాన్ ఎలా ఉండాలి, అది స్ట్రాటజీ. ఆవిడ వచ్చి సపోర్టే. నేను డెమోన్కి అడిగాడని నేను ఆల్రెడీ చెప్పాను. నేను కొత్తగా వచ్చిన గౌరవ్ నువ్వు ఎలాగో గెలవు, నాకు ఇస్తే నేను కెప్టెన్సీ కంటెండర్ అవుతానని చెప్పు. అండ్ కొత్తగా వచ్చిన వ్యక్తికి కూడా ఆ మనిషి అంతకంటే తెలివినాడు ఎవరు ఎలాగో ఆడుతున్నాడు లాంగ్వేజ్ బ్యారియర్ అని తప్పగాని గౌరవ్ ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు, ఎస్ఎంసన్ మాత్రం చాలా బాగా ఇస్తున్నాడు. ఎంత బాగా అంటే ప్రతి ఒక్క గేమ్ ప్లాన్ కూడా ముందుగానే పసికాడుతున్నాడు. అండ్ వచ్చి ఏదైతే మాధురి గారు ఉన్నారో మాధురి గారు మాత్రం చాలా బెస్ట్ ఇచ్చారండి. ఎందుకంటే ఆవిడ వచ్చాక మాత్రం సంజన గారి డౌన్ఫాల్ మొదలైందని నాకు అనిపిస్తుంది. మాధురి గారు కానీ గ్యాదరింగ్ చేసే విషయంలో కానీ కోపాడుతున్నారు, కానీ వాళ్ళతో మళ్ళీ ఐకమత్యం ఎలాగైతే వాళ్ళకి దగ్గర చేసుకోవాలో, ఎలాగైతే వాళ్ళకి ప్యాంపర్ చేయాలో మాత్రం చాలా చక్కగా ఆవిడకి తెలుసు. అండ్ చాలా చక్కగా అనిపిస్తుంది. ఎందుకంటే స్పోర్టివ్గా గెలాలి గేమ్ పరంగా. ఎందుకంటే గేమ్ ఇలా ఆపేద్దామని చెప్పిన ఆవిడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కదా దొంగతనం విషయం అని ఎంత నీట్గా అంటే ఎంత గేమ్ ఆలోచిస్తుందో ఆవిడ మనం అర్థం చేసుకోవాలి. చక్కగా ఉన్నారు ఆవిడ మాత్రం. అండ్ తనూజ విషయం వచ్చేసరికి నాకు మళ్ళీ నచ్చట్లేదండి. తనూజ వచ్చి దివ్య నిక్తాతో మాట్లాడుతున్నప్పుడు అండ్ వచ్చి మాధురి గారు ఏదైతే అందరినీ పంచుదామో మన మిగతా వాళ్ళు ఊరుకున్నారు కదా, ఏదైతే దొంగతనం సుమనన్న గారు చేశారో ఆ విషయం చెప్తే అక్కడ మధ్యలో పాపం రాము ఏటి అడిగాడు, ఏంటి మ్యాటర్, ఏంటి దొంగతనం, అది ఏదో అడుగుతున్నాడు. కులాడి గాడివి, నువ్వు ముందు రోజు కూడా మధ్యలో మాట్లాడుతుంటే వెళ్ళిపోయావు. అండ్ అక్కడ వచ్చి మధ్యలో దూరుతావు అని అంటావు. నీకు వచ్చి ఫస్ట్ నేను చెప్పమని చెప్పాడా, నీకు అక్కడ ఏమైనా వెళ్ళిపోయావు? అంత నీరసం నీకు రాము అంటే అంత అసలు నీ యాటిట్యూడ్ అన్ని నీకు అవసరం ఉంటే మాత్రం మనిషి తిడితే నువ్వు లోపలికి వెళ్ళి మాధురి గారికి నువ్వు వచ్చి రిక్వెస్ట్ చేస్తావా? రీతుతో గొడవాడుతున్నావు, రీతుతో గొడవాడి నువ్వు ఆడుతున్నావు అంటే అక్కడ దొంగ దొరికిపోయావు. వాళ్ళు చూడలేదు అనుకున్నారు, వాళ్ళు చూసి ఊరుకొని నీకు అందరికీ పంచుతారు అనుకుంటే నువ్వు అక్కడ సీరియస్ అయిపోయి రేజ్ అయిపోయి గొడవాడుకు రీతు నువ్వు వాయిస్ రేస్ చేస్తున్నావు. రీతు అడుగుతుంది ఇండివిజువల్ గేమా లేదంటే ఇది వచ్చి టీమ్ గేమా? టీమ్ గేమ్ కాబట్టే మేము ఊరుకున్నాం, నువ్వు తీయలేదానికి పిల్లి పాలు తాగలేదు చూడలేదు అనుకుంటున్నాను అందరూ చూసారు అన్నట్టు వాళ్ళందరికీ తెలిసి ఒక టీం కాబట్టి లాస్ట్ లో ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తారు కాబట్టి ఊరుకున్నారు వాళ్ళు. అది తెలియకుండా తన మీద అక్కడ బ్లేమ్ చేసేస్తావు. రాము అంటే నీ అవసరం వస్తే ప్రతి ఒక్కరు కళ్యాణ్తో క్లోజ్ అయిపోయావు, కళ్యాణ్కి ప్యాంపర్ చేయరా, కళ్యాణ్కి ఇదని చెప్పి నువ్వు కళ్యాణ్ నేను మాట్లాడుతుంటే కళ్యాణ్ గారి దగ్గర ఉంచడం మాది తను కూడా బ్యాక్ పిచ్చింగ్ ఏదో వాడు యూజ్ చేసేస్తావు.
నీకు మించిన బ్యాక్ పిచ్చింగ్ ఇంట్లో, నీకు మించిన బాండింగ్ యూజెస్ ఇంట్లో ఎవరికి రాదు. నువ్వు విన్నింగ్ మెటీరియల్ అంటారు, నువ్వు ఏమాత్రం విన్నింగ్ మెటీరియల్ కాదు తనుజ, నాకు అనిపిస్తుంది. నువ్వు అంత కన్నింగ్ గేమ్ ఆడుకొని బాండ్స్ను మధ్య పెట్టుకొని ముందుకెళ్తున్నావు తప్ప నీ గేమ్ అయితే ఏది లేదు. ఇది మాత్రం పక్కా నేను చెప్పగలను. అండ్ ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసినంతవరకు ఇవాళ ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. నేనైతే చెప్పింది మాత్రం ఒకటే, తనూజ అయితే కన్నింగ్ గేమ్ ఆడుతుందండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎమాన్యుయల్కి మాత్రం నిన్న మాత్రం ఏది స్కోప్ దొరకలేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గరికి ఇట్టి వెళ్ళాడు, కొంచెం కామెడీ చేశాడు కానీ స్కోప్ అయితే దొరకలేదు. ప్రతి ఒక్కరికి ఎవరికి అక్కడ స్కోపులు దొరికాయి. కానీ గౌరవ్ను డెమోన్ మాత్రం ఇంట్లో డబ్బులు వెతికే విషయంలోనే ఉన్నారు. నేను నా గేమ్ ఏదైతే స్ట్రిప్పర్స్ గేమ్ ఉందో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళిద్దరూ రాణించలేకపోయారు. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్.